సోషల్ మీడియాలో వార్తలు చూసి, పత్రికల్లో వార్తలు చూసి ప్రజలు ఓట్లేస్తారా? పొరపాటును కూడా వేరని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడతా సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం జరిగింది, కానీ ప్రజలంతా పట్టించుకోలేని చెప్పాడు. ఇది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఇంత విమర్శలు ఏమి లేవు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, మీడియా మొత్తం ఆయనకు అనుకూలంగానే ఉంది. కానీ ప్రజలు ఏం చేశారు? ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ గెలిచింది, అతి 20 చిల్లర సీట్లతో టీడీపీ గెలిచింది. కనుక ఈ సోషల్ మీడియాలో ప్రచారం అనేది కేవలం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, ప్రజల ముందు వాస్తవాలు పెట్టడానికి చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళ నిర్ణయాలను మాత్రం మనం ప్రభావితం చేయలేము. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్గా ఉండవల్లి అనూష తెలుగుదేశం పార్టీ తరఫున అగ్రెసివ్ స్టేట్మెంట్స్ తోటి యూట్యూబ్ ఛానల్ బాగా ప్రచారం పొందింది. ఆమె తనని కుక్క అన్నదని జర్నలిస్ట్ సాయి అనే ఆయన ఒక వీడియో తీసి పెట్టుకున్నారు. దానికి సమాధానంగా ఆమె ఆయన్ని కుక్క అనలేదని, కేవలం ఆయన వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని మాత్రమే అన్నానని ఆమె చెప్పింది. జడ శ్రవణ కుమార్ అనే ఆయన కొన్ని సంవత్సరాలుగా TV5 డిస్కషన్స్లో కూర్చుని తెలుగుదేశం పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన చాలా మాట్లాడారు. హఠాత్తుగా ఏం జరిగిందో, ఏ అర్ధరాత్రి రోజు భగవంతుడి కళ్ళలోకి వచ్చేసి బాబు తెలుగుదేశం పార్టీ మంచిది కాదని చెప్పేశాడు. తెల్లారే వరకు ఆయన స్వరం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడనా? ఇలాంటి విషయాల మీద కూడా ఉండవల్లి అనూష తన స్టేట్మెంట్లు పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను.